ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత సంబంధం లేదు, సెన్సార్ మీద నెట్టేస్తున్నారు మొత్తం కేసు అంతా. సో అందుకు వాళ్ళు ఇప్పుడు జాగ్రత్త పడ్డారు. ఇంతకుముందు ఏంటంటే పర్లేదు అని టిక్కులు కొట్టుకుంటూ 100/100 వేసేవాళ్ళు. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ 35 వేయడానికి కూడా కష్టపడుతున్నారు వాళ్ళు. సో దే బికేమ్ స్ట్రిక్ట్. ఇట్లా ఇప్పుడు ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు మొన్న 8 వసంతాల్లో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ లాగా 8 వసంతాలు సినిమాలో కూడా కాశీలో అమ్మాయిని బ్రాహ్మణుడు రేప్ చేయడం ట్రై చేయడం, అది కొంతమందికి అభ్యంతరకరమైంది. సేమ్ అలాగే పిలక గిలక అన్నప్పుడు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయని వచ్చారు. ఇట్లా బోల్డ్ అనే సినిమాలు 1 కాదు 2 కాదు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వీళ్ళు గొడవ చేస్తుంటే అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు, సెన్సార్తో చూసుకోండి, మాకు సంబంధం లేదు. సో ఇప్పుడు ఇదే సెన్సార్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే మేము ఖచ్చితంగా ఉంటాం, పైగా చారిత్రాత్మక సినిమాలకు ఇంకా గట్టిగా ఉంటామని. ఎందుకంటే శంభాజీ నగర్లో ఔరంగజేబ్ సమాధి ఉండకూడదని కూడా కొంతమంది గొడవలు చేశారు. మళ్ళీ ఆ తర్వాత మన శంభాజీ వాళ్ళ బావమర్దులే ఆయన్ని పట్టించింది. వాళ్ళ ఇంటి పేరు వెనకాల షిర్కే అని ఉండేది. ఇప్పుడు నా పేరు విజ్ఞాన్ షిర్కే, మీరు రాజేష్ షిర్కే అనుకో ఫర్ ఎగ్జాంపుల్. మీరు మా కాలనీలో ఉండొద్దు, మీరు మా స్కూల్లో చదవద్దు, మీరు అసలు ఈ దేశంలోనే ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్పి ఉద్యోగులకు కూడా తీసేసేవాళ్ళు, అపార్ట్మెంట్ నుంచి గెంటేసేవాళ్ళు. ఇట్లాంటివన్నీ జరిగాయి.